తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం సందర్భంగా లేకుండా భారీ ఏర్పాట్లతో మన కమిటీ వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉన్నటి రోజున గణపతికి ఆవిష్కరణ శ్రీ కందుల నారాయణ గారు గౌరవనీయులు శాసనసభ్యులు కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికా గణపతికి ఆవిష్కరణ చేస్తున్నాము. ఈరోజు తలంబ్రాలు మహిళల ఆధ్వర్యంలో మార్కాపురం మహిళా సంఘం ఆధ్వర్యంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగినది. అదేవిధంగా స్వామివారి ఉత్సవాలు రేపటి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రజారోహణం, అదేవిధంగా యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు, రేపు రాత్రి 9 గంటల నుండి వేరీ పూజ, దేవతాహ్వానము, గాయభారము, ఎదుర్కోలతో స్వామివారి కళ్యాణం వచ్చి 3 గంటలకు కళ్యాణం ప్రారంభమై 6 గంటలకల్లా తలంబ్రాల కార్యక్రమం వస్తుంది. అదేవిధంగా వాహన సేవలు 12 వాహనాలు స్వామివారికి ఉంటాయి. సూర్యవాహనం ఉంటాయి, చంద్రవాహనము, శివవాహనము, గాలివాహనము, శేషవాహనము, తర్వాత కొండవాహనము, హనుమంతవాహనము, గరుడవాహనము, గజవాహనము, సుధోచ్ఛేదము, అశ్వవాహనము, హంసవాహనము. అదే రోజు రాత్రికి స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమం, స్వామివారు మళ్ళా గృహప్రవేశం చేసి కళ్యాణం నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తర్వాత 4 రోజులు వసంతోత్సవాలు, తర్వాత 18వ తేదీ స్వామివారి ముంచల సేవ అంటే ఉయ్యాల సేవ, 19వ తేదీ 16 రోజుల పండుగతో ఈ స్వామివారి చెన్నకేశ్వర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. జయ శ్రీమన్నారాయణ, జయ చెన్నకేశ్వర.